డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం భూముల కేటాయింపు అంశం 99 పైసలకే ఇవ్వడం అనేది వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ సంస్థ, ప్రఖ్యాత టాటా సంస్థకి సంబంధించినటువంటి నిర్మాణాల కోసం వైజాగ్లో 99 పైసలకి 21 ఎకరాల వరకు భూములు కేటాయించారు. దీంతో పాటు ఉర్సా అనేటువంటి క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది అమెరికా బేస్డ్ కంపెనీ, కొత్తగా యాక్టివిటీస్ని ప్రారంభించింది. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుంది. ఆ సంస్థకు కూడా ప్రభుత్వం భూముల కేటాయింపులు 99 పైసలకి చేసింది. ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది, రాజకీయ దుమారంగా మారుతున్నటువంటి పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఈ అంశం పైన, అంటే ఉర్సా కంపెనీతో జరిగినటువంటి ఒప్పందాలపైన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉర్సా కంపెనీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో పెట్టినటువంటి కంపెనీ ట్రాక్ రికార్డును వివరిస్తూ దీనికి సంబంధించినటువంటి వివరణని ప్రజల ముందర ఉంచేటువంటి ప్రయత్నం చేసింది. ఆల్రెడీ విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని ఒక బహిరంగ లేఖ రాశారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించి. తన సోదరుడైనటువంటి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మిత్రుల కంపెనీగా దీన్ని ఆయన అభివర్ణించారు. దాని తర్వాత ఈ వివాదం మరింతగా రాజకీయ కోణం తీసుకుంది. ఆ తర్వాత ఆ సంస్థ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇది కేసినేని నాని చేసినటువంటి ట్వీట్, దానికి సంబంధించినటువంటి సారాంశం. మొత్తం ఉర్సా అనేటువంటి కంపెనీ 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది. అయితే 99 పైసలకే ఈ సంస్థకి భూములు కేటాయింపు చేయడాన్ని కేసినేని నాని తప్పుపట్టారు. ప్రస్తుత విజయవాడ ఎంపీనే దీని వెనక ఉన్నటువంటి బినామీ పాత్రధారిగా ఆయన ఆరోపించారు. అయితే ఉర్సా అనేటువంటి కంపెనీకి సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఒకసారి చూద్దాం. ఇది ఉర్సా కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ కూడా, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లెటర్ కూడా ఒకసారి చూద్దాం. ఇది మొత్తం డేటా కంప్యూటింగ్ కి సంబంధించి డేటా రంగంలో క్లస్టర్స్ డెవలప్మెంట్ లో ఈ సంస్థ కొత్తగా ఆవిర్భవించినటువంటి సంస్థ. అలానే 3 ప్రభుత్వాలతో ఈ సంస్థ ఒప్పందాలు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు, అంటే ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, పాపులేషన్ ఆఫ్ ఇండియా అప్రాక్సిమేట్లీ 1.4 బిలియన్స్, అలానే యుఎస్ పాపులేషన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 332 మిలియన్స్. సో ఒక 332 మిలియన్స్ అంటే 33 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి యుఎస్ లో డేటా సెంటర్స్ 5,381 ఉన్నాయి. కానీ 100 కోట్లు అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మాత్రం కేవలం 63 డేటా సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. సో యుఎస్ పాపులేషన్ కంటే డేటా సెంటర్స్ 4 టైమ్స్ ఇండియాలో కంటే కూడా 4 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. పాపులేషన్ వైజ్ గా కంపేర్ చేసి చూస్తే కనుక ఇండియా అమెరికా కంటే కూడా 4 రెట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా డేటా సెంటర్స్ లేవు. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏ రెవల్యూషన్ వస్తుంది. ఈ సందర్భంగానే దేశవ్యాప్తంగా అనేక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతుంది. అందులో భాగస్వాములు అయ్యేందుకే ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినట్టుగా ఈ సంస్థ అనౌన్స్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ యూఎస్ఏ హస్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ వైడ్ స్ప్రెడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దగ్గర అవన్నీ లేవు. సో ఆ పాయింట్స్ అన్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు. దాంతోపాటు ఏం చేయబోతున్నారు, సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ అట్ ఉర్సా క్లౌడ్. ఉర్సా క్లౌడ్ ద్వారా వాళ్ళు చేయబోయేటువంటి యాక్టివిటీస్ ఎనర్జీ ఎఫిషియన్సీ, స్కేలబిలిటీ, కస్టమైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడ్యూస్డ్ మెయింటెనెన్స్, ఇంక్రీజ్డ్ రిలయబిలిటీ. సో రాబోయేటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అందిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో ఒప్పందం చేసుకున్నారు. 100 మెగావాట్ డేటా సెంటర్ హబ్స్ ని డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ అండ్ మల్టిపుల్ లొకేషన్స్ లో చేస్తారు. అందులోనే భాగంగా టైర్ 2 సిటీలో కూడా వీళ్ళు ఎంటర్ కాబోతున్నారు. ఎడ్జ్ డేటా సెంటర్స్ పేరుతో స్పోక్స్ అప్ టు 10 మెగావాట్స్. టైర్ 3 సిటీస్ లో కూడా ప్లాన్ చేస్తున్నారు ఎడ్జ్ డేటా సెంటర్స్ అప్ టు 5 మెగావాట్స్. సో ఇది తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం. ఇది కూడా ఆల్మోస్ట్ 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందం. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఇదే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం సారాంశం కూడా ఒకసారి చూద్దాం. ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఈ 100 మెగావాట్ డేటా సెంటర్స్ ని నోయిడా, లక్నోలో పెడుతున్నారు. టైర్ 2 సిటీస్ లో 10 మెగావాట్స్. సేమ్ తెలంగాణతో ఏ ఒప్పందం జరిగిందో అదే ఒప్పందం టైర్ 3 సిటీస్ లో 5 మెగావాట్స్. సేమ్ ఇదే లైన్స్ లో, సిమిలర్ లైన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. సేమ్ 100 మెగావాట్స్ విశాఖపట్నం, అమరావతి 2 లొకేషన్స్, టైర్ 2 సిటీస్ కి 10 మెగావాట్స్, టైర్ 3 సిటీస్ కి 5 మెగావాట్స్. సో ఇది ఒప్పంద సారాంశం. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ సంస్థకి దాదాపు 60 ఎకరాల భూముల్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అవి కూడా 99 పైసలకి టీసీఎస్ కి ఎలా ఇచ్చారో అదే ఒప్పందం, అదే లైన్స్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిసైడ్ చేస్తే, అయితే ఇందులోనే ఒక వ్యూహం ఉంది. ఉద్దేశపూర్వకంగా ఈ సంస్థకి కట్టబెట్టేటువంటి సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనేటువంటి రాజకీయంగా వస్తున్నటువంటి ఆరోపణలు
ఇక ఈ సంస్థ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ టీమ్ సతీష్ అబ్బూరి ప్రస్తుతం దీనికి సీఈఓగా ఉన్నారు, ఆయన ఫౌండర్. అలానే ఈ రంగంలో విశేష కృషి చేసినటువంటి ఎరిక్ వార్నర్, డేవిడ్ స్పివాక్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలానే అడ్వైజర్స్ టీమ్ కూడా. మొత్తం మీద ఒక ఇన్వెస్టర్స్ ని ఫండింగ్ తీసుకురావడం ద్వారా దీని ఒక వేల కోట్ల రూపాయల సంస్థగా మలిచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కొత్తగా పుట్టినటువంటి కనీసం 2 నెలల క్రితం పుట్టినటువంటి ఈ సంస్థకి ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం ఏంటి అనే దానికి ఈ విమర్శలు రేగిన నేపథ్యంలో ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు. ఉర్సా పవరింగ్ ఇండియాస్ ఏఐ రెవల్యూషన్ అని హెడ్డింగ్ పెట్టి నిన్న డేట్ తో ఉంది. అంటే అమెరికా నుంచి వచ్చింది, శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా నుంచి, సిలికాన్ వ్యాలీ నుంచి పంపినటువంటి రిపోర్ట్. ఒక విధంగా చూస్తే ఇది సో వీళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకు ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నారంటే గత 2 రోజులుగా ఉర్సా క్లౌడ్ క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పైన జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని, మిస్లీడింగ్ అంటే ఇన్కన్సిస్టెంట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఆర్ ఫిల్డ్ విత్ మిస్లీడింగ్ నేరేటివ్స్. సో వాటిని క్లారిఫై చేసేటువంటి క్రమంలోనే ఈ లేఖ రాస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ కంపెనీకి సంబంధించినటువంటి కంప్లీట్ పిక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ టు క్రియేట్ హై క్వాలిటీ జాబ్స్ అండ్ డ్రైవ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా త్రూ వరల్డ్ క్లాస్ డేటా సెంటర్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మొత్తం మీద వీళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి క్లారిటీ. దాంతోపాటు ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్పారు. 99 పైసలకి ఈ ల్యాండ్స్ తీసుకోవటం లేదనేటువంటి క్లారిటీ కూడా ఇందులోనే ఇచ్చారు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కరెక్షన్, ప్రైస్, we would not receive the land for 99 paisa per acre. ఎకరానికి 99 పైసలు అనేటువంటి ఒప్పందాన్ని మేము తీసుకోవడం లేదు. అవర్ ప్రపోజల్ వాజ్ 1 crore per acre ఫర్ 3.5 acres. ఎందుకంటే 2 ప్రాంతాల్లో వీళ్ళకి ల్యాండ్ ఇచ్చారు. కాపులుప్పాడులో ఇచ్చినటువంటి ల్యాండ్కి ఏమో అక్కడ 56.5 ఎకరాలు ఇచ్చారు. దానికి 50 లక్షల చొప్పున పర్చేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పారు. ఇది అంటే ఈ ఫ్యాక్ట్ కరెక్షన్ అనేటువంటిది ఎందుకు చెప్పారంటే ఇదంతా కూడా ఒక ఉద్దేశపూరితంగా జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం అనేది వాళ్ళ విశ్లేషణ. అలానే ప్రాసెస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఉర్సా along with the credentials and track record of our founding team has undergone extensive due diligence by industry experts, institutional partners and government regulatory bodies. Over a period of 5 months, Ursa underwent multiple stages of evaluation, including assessments of financials, promoter strength and project feasibility before receiving final approval. So దీనిపైన గత 5 నెలలుగా తర్జన భర్జనలు జరిగినాయి, అన్ని రకాల మదింపులు జరిగినాయి. ఫైనల్ గా అంతా అయిన తర్వాతనే దీన్ని ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వివరించారు ఈ లేఖలో. అలానే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం కూడా ఇందులో చెప్పారు. ఉర్సా సెక్యూర్డ్ ద ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఆఫ్ ఫుల్లీ ఎగ్జిక్యూటివ్ phase 1 within 12 to 24 months with a clearly defined investment structure, including rigorous checks, balances and oversight as detailed in our submission to the government. సో ఇది పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి ఆలోచనతోనే పూర్తిగా దీనిపైన కసరత్తు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక ప్రమోషన్స్ విషయంలో కానీ అలానే ఫండ్ రైజింగ్ విషయంలో కూడా ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ ఉందని చెప్పని ఈ లేఖలో వివరించారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దేశంలో జరిగేటువంటి ఇండస్ట్రియల్ ముఖ్యంగా ఈ డిజిటల్ రెవల్యూషన్ లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉర్సాకు ఉంటుందనేటువంటి మాట చెప్పారు. ఈ 5,778 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా వాల్యూ ఎట్ encompasses phased investments linked to specific milestones funded through private investors, strategic partnerships and founder investments aligned with the global infrastructure financing norms. We have our team's net worth 4,063 crores. సో వాళ్ళ టీమ్ నెట్వర్క్ ఎంత ఉంది, చాలా మంది 2 నెలల్లోనే 5,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారనే దాని గురించి ప్రశ్నలు లేవనెత్తారు. కాబట్టి దానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాల కోసం దేశం డెవలప్మెంట్ అయ్యేటువంటి క్రమంలో ఒక కొత్త ఫేజ్ని సృష్టించే క్రమంలో ఉర్సా అందులో భాగస్వామి అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి వివరణ ఇచ్చారు. సో మొత్తం మీద వాళ్ళు ఏర్పాటైనటువంటి కంపెనీ ఏర్పాటై కూడా ఎక్కువ సమయం కాలేదు, 5 నెలల సమయమే అయింది. కానీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. ఆ రంగంలో $1 బిలియన్ బిజినెస్ చేసినటువంటి కెపాసిటీ ఉన్న ఇన్వెస్టర్స్ కూడా తమతో ఉన్నట్టుగా ఈ లేఖలో వివరించారు. సో ఇది రాజకీయ వివాదంగా మరింతగా ముదురుతుందా, లేదంటే ఈ వివరణ తర్వాత ₹1 కోటి ఎకరాన్ని కొంటున్నామని చెప్పిన తర్వాత సద్దుమణుగుతుందా అనేది వేచి చూడాలి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.